మరి అటువంటి ప్రయాస మీరు ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, ఏ ఊర్లు తిరిగినా, ఊరికే ఎంతమంది ప్రజల్ని మభ్యపెట్టినా అంత ఈజీగా ఈ పచ్చి నిజం తెలిసిన తర్వాత అంత ఈజీగా మారరు. ఖచ్చితంగా నేను మరొక్కసారి చెప్పేది, సౌండ్ పొల్యూషన్ దేవాలయం అయినా చర్చ్ అయినా మీకు న్యూసెన్స్గా ఉన్న దగ్గర అది తీయించే హక్కు మీకుంది. అలాగే ఇళ్ల మధ్యన ఉంటే చర్చ్ మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ 10 రూపాయలు పడేసి ముందు అడగండి ఆ విలేజ్ సెక్రటరీ దీనికి అనుమతి ఉందా? ఖచ్చితంగా అనుమతి లేదనే చెప్తాడు. అనుమతి లేని దానికి మరి ఇలాగ ఆపరేట్ చేయడానికి వీల్లేదు, తక్షణం అది ఆపివేయండి అని చర్యలు తీసుకోమని చెప్పాలి. చెప్పిన తర్వాత వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని సోమవారం కలెక్టర్ గారు నిర్వహించే దగ్గర మీరు వెళ్ళి ధైర్యంగా పిటిషన్ ఇవ్వండి. మీ మీద ఎవడో ఎటువంటి అట్రాసిటీ కేసు పెడడానికి లేదు. వాళ్ళ హిస్టరీ కూడా తీసుకుని మీ దగ్గర రెడీగా ఉంచుకోండి. ఎన్నో సంవత్సరాలుగా మనం అందరం వీరి అట్రాసిటీస్కి గురయ్యాం. నేను కూడా గురయ్యాను. నా మీద 6-7 కేసులు వేశారు. అలాగే ఎంతో మంది మీద ఎన్నో కేసులు వేశారు. ఈ అట్రాసిటీస్కి హక్కు లేకుండా, కేసు పెట్టే హక్కు లేకుండా ఇన్నాళ్లుగా అట్రాసిటీస్ భరించాం. ఇంకా భరించే శక్తి మనకి లేదు, అవసరం కూడా లేదు. కాబట్టి మన హక్కులు మనం తెలుసుకొని రాజ్యాంగబద్ధంగా మనకున్న హక్కులేమిటి అనేది ప్రజలందరికీ మీడియా ద్వారా, ఇది నా నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవసరమైన సూచన. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బారు ఎందుకు ఎమ్మెల్యేలు పెట్టాలి అని చెప్పి అన్నారో నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఇటువంటి నిగూఢమైన ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. ఇటువంటివన్నీ తెలియాలి అంటే ప్రజలతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటే ఇటువంటి సునిశ్చితమైన ఇబ్బందులన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఈ కార్యక్రమం, ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం పక్కాగా నిర్వహించాలి అని సూచించిన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మరొక్కసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. అలాగే మరొక్కసారి ప్రజలు స్పష్టంగా ఈ అధికారాలన్నీ తెలుసుకుని చెయ్యాలి. మొన్న వాటర్ అమ్మా పాస్టర్ రాంబాబా కామవరపుకోటలో కళ్ళ చెరువు గ్రామంలో ఎక్కడో ఇళ్ల మధ్యలో ఈ రాంబాబు చర్చ చేస్తాయంటే ఇలాగే అనుమతి ఉండదు. అలాగే ఇళ్ల మధ్యన చర్చ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఇలాగ పక్కెళ్ళకి వెళ్ళిపోవటం, చనువు పెంచుకోవటం. సరే ఆ పాప పేర్లు అలాంటివి బయటికి రాకూడదు, ఎందుకంటే పోక్సో చట్టంలో ఇలాంటివేమి వాళ్ళ పేర్లు అవి రాకూడదు. అది మంచిది కాదు. పాపం 14 ఏళ్ల అమ్మాయి, ఇతను మాయమాటలు చెప్పి మరి దానికి కూడా మధ్యలో వారి దేవుణ్ణి వాడి మరి ఆ బాలికని గర్భవతిని చేసి మళ్ళీ దానికి టాబ్లెట్లు ఎక్స్ట్రా డోసులు వాడి ఆ అమ్మాయి పాపం చావు బతుకుల్లో ఉంది. భగవంతుని దయ వల్ల బతకాలి. ఎందుకు జరుగుతుంది ఇది? కేవలం ఇలా ఇళ్ల మధ్యన అనధికారికంగా మీరు ఎలవ చేసినందువల్ల. 2020లో అదే ఏలూరు తాలూకాలో ఇంకొక కేసు వచ్చింది. ఇలాగే ఒక చర్చ్ ఫాదరు మరి చిన్నపిల్లలకి చాక్లెట్లు, మత్తు పదార్థాలు లాంటివి ఒక కుటుంబంలోని పిల్లలకి ఏదో డ్రగ్స్ లాగా ఇచ్చి వాళ్ళని కొంచెం వశపరుచుకునే విధంగా బిహేవ్ చేస్తున్నట్టుగా ఒక కేసు కూడా రిజిస్టర్ అయింది. సరే మళ్ళీ ఆ తర్వాత కేసు వివరాలు ఏమని అనేది బయటికి రానవలేదు. ఎందుకంటే వాళ్ళ లాబీ అలాంటిది, వాళ్ళు ట్రై చేసుకుంటారు.
చాలామంది పోలీసు అధికారులు కూడా ఉన్నారు కదా, మన సునీల్ కుమార్ లాంటి వాళ్ళు దళిత క్రైస్తవుల హక్కుల కోసం, ఫాదర్ల హక్కుల కోసం, ఫాదర్ నువ్వు నాకు ఇది ఇచ్చావు, నువ్వు నాకు అది ఇచ్చావు అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి మరి వాళ్ళు ఈ రకంగా మరి కొన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో నాకు తెలీదు. ఏదైనప్పటికీ ఆ కేసు కూడా ఇంకా అపరిష్కృతంగానే ఉన్నట్టుంది. ఇలాంటివన్నిటికీ ఒకే ఒక్క సమాధానం, అనాథరైజ్డ్గా దేవాలయం కావచ్చు, చర్చ్ కావచ్చు, అనాథరైజ్డ్గా ఉండటానికి వీల్లేదు. 90% హిందూ దేవాలయాలు ఓకే ఎండోమెంట్స్ కంట్రోల్లో ఉన్నాయి. రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కట్టిన వాటి మీద చర్యలు తీసుకోవాలి. నేను కూడా దానికి ఎటువంటి మద్దతు ఇవ్వట్లా. రోడ్డుకి అడ్డంగా ఉంటే మనం ఎప్పటి నుంచో ఉన్నా సరే కాళ్ళలో కూడా తీసేసాం. అది వేరే చోట సొంత స్థలంలో అనుమతులు తీసుకుని ఇప్పుడు కట్టుకుంటున్నారు. వాళ్ళు ₹1,00,00,000తో కట్టుకుంటున్నారు, సంతోషం. కానీ ఇలాగ రోడ్ల మీద, కాలువగట్ల మీద కట్టింది చర్చ్ అయినా దేవాలయం అయినా సరే ఉండటానికి వీల్లేదు. ప్రజా జీవితానికి ఆటంకం కలిగించకూడదు, ప్రజల మూమెంట్కి ఆటంకం కలిగించకూడదు. రేపు కాలువ రిపేర్ చేయాలంటే అక్కడ రోడ్డు మూసేశారనుకోండి, ఒక చర్చ్ కట్టు, ఒక దేవాలయం కట్టు. డెఫినెట్గా మసీదులు అలాంటి చోట్ల ఎవడో కట్టలా, నేను ఎక్కడ చూడలా. అనాధికారికంగా ఎక్కడ పడితే అక్కడ మసీదు వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. వాళ్ళ సొంత స్థలాల్లో కట్టుకుంటున్నారు. ఎక్కడన్నా చిన్న చిన్న ఎంకరేజ్మెంట్లు ఉన్నా చెప్తే తీసేస్తున్నారు, ఇబ్బంది లేదు. దేవాలయాలతోటి అక్కడక్కడ ప్రాబ్లం ఉంది, చర్చిలతోటి ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారికి ఏదో కవచకుండలాలు ఉన్నాయనే ఉద్దేశంలో మరి కొంచెం ఓవర్ ప్లే చేసిన మాట వాస్తవం. అందరం కలిసి ఉండాలి, అందరికీ మత సామరస్యం ఉండాలి. హిందుత్వాన్ని క్రైస్తవులు గౌరవించాలి, క్రైస్తవాన్ని హిందువులు గౌరవించాలి. మీరు రూల్స్ ఫాలో అవ్వాలి, హిందువులే రూల్స్ ఫాలో అవ్వాలి, మాకు ఫాలో అవ్వక్కర్లేదని శ్రావణ్ కుమార్ చెప్పినట్టు కుదరదు. అందరూ రూల్స్ ఫాలో అవ్వాలి, అందరూ రూల్స్ ఫాలో అవుదాం. ఎవడు దేవాలయం కట్టినా 376ని ఫాలో అవుదాం, ఎవడు చర్చ్ కట్టినా 376ని ఫాలో అవుదాం. అవసరమైనప్పుడు మీరు కంప్లైంట్లు ఇవ్వండి. సో కమింగ్ బ్యాక్ టు రాంబాబు ఇష్యూ, ఖచ్చితంగా రాంబాబు మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పుడు దాకా నేను చూసా, మరి ప్రతిదానికి నేను ఏదన్నా మాట్లాడితే సాయంత్రం మైకుచ్చుకుని వచ్చేస్తున్నారు, ఏదో ఆ ఛానల్స్లో వచ్చేస్తున్నారు. మరి ఇలా రాంబాబు మరి ఈ రకంగా ఒక బాలికని, ఒక మైనర్ బాలికని ఇలాగా చేస్తే నీల్ కుమార్లు ఎవరో ఖండించలా. అరే రాంబాబు తప్పురా రాంబాబు, నువ్వు ప్రభువుని పూజించేవాడు, ఇలాంటి యదో పనులు చేయకూడదు రాంబాబు అని ఒకడైనా చెప్పాడా? ఎందుకు చెప్పట్లా? గడ్డి పెట్టండి రాంబాబుకి. తప్పు ఎవరు చేసినా తప్పే, అది హిందువు కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ ఇక్కడ ఈ తప్పుని ఒక రకంగా ప్రోత్సహించింది ఇండైరెక్ట్గా ప్రభుత్వం చేతకంతనం. ఎందుకంటే ప్రభుత్వం నియంత్రించట్లేదు. ఎందుకు నియంత్రించట్లేదు? నేను మొన్న నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని చోట్ల చెప్తున్నారు, ఇమ్మని చెప్పినా కూడా కొన్ని చోట్ల ఇవ్వలేదంట. ఎవరో అధికారులు చెప్పారంట నోటీసులు ఇవ్వద్దని. ఎలా చెప్తారు? ఇవ్వద్దని చెప్తే ఇవి అవుతాయి, కడుపులో అవుతాయి. రేపు ఎవరు బాధ్యులు? ఆ బాలిక గర్భానికి ఎవరు బాధ్యులు? అనధికార దేవాలయం మీద, ఆ ప్రార్థనాలయం మీద చర్యలు తీసుకోకుండా ఆ ప్రార్థనాలయం అక్కడ ఉన్నందువల్లే కదా రాంబాబు ఒక బాలికని చెరపట్టగలిగాడు. మరి ముందే ఆ రూల్ని ఫాలో అయి ఉంటే అది ఉండేది కాదు కదా. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఏలూరు కలెక్టర్ తీసుకుంటుందా బాధ్యత? అక్కడ పోలీసు అధికారులు ఆ ఊరు సెక్రటరీలు తీసుకుంటారా బాధ్యత? విచ్చలవిడిగా వదిలేసి ఎక్కడ పడితే అక్కడ ఇళ్ల మధ్యన తీర్మానాలని ఓట్ల రాజకీయం కోసం చర్యలు తీసుకోకుండా వదిలేసి ఇవాళ ఎవరో ఆ చిన్న పాప, ఆవిడ జీవితానికి ఏంటి? సరే పేర్లు చెప్పకుండా ఏమి చెప్పకుండా మనం ఉంటాం. అయినా సరే ఆ పాప జీవితం ఈరోజు ఇలా అయింది అంటే దానికి కారణం అధికారుల అలసత్వం కాదా? రాజకీయ నాయకులు ఓట్లు చేసే ఎదవ రాజకీయాలు కాదా? నేను చెప్పేది ప్రజాస్వామ్యబద్ధంగానే రాజకీయాలు చేద్దాం. ఎవడో ఓటు కోసం మనం చూసుకుని వాళ్ళని మనం నియంత్రిస్తే వాళ్ళు మనం ఓటేయరు అనే సంకుచిత స్వభావంతో మనం యాక్ట్ చేస్తే బలైపోయే వాళ్ళ జీవితాలకి సమాధానం ఎవడు చెప్తాడు? ఎందుకు మనం చేసుకున్న చట్టాలని మనం ఫాలో అవ్వాలి అంటే ఎవరి కోసం ఎందుకు భయపడాలి?
తెలీదు, అర్థం కాదు. రేపు 14వ తారీఖు నేను పుట్టినరోజు, నన్ను కొట్టిన రోజు. 5 సంవత్సరాలు అవుతుంది నన్ను కొట్టి. అతిగతి లేదు. A1 ఇప్పుడు దాకా ఏదో ఒకసారి పిలిచి హలో హలో అన్నట్టుగా ఉన్నారు. బరి తెగించి బజార్లో అమ్మటా తిరిగి మాట్లాడుతున్నాడు నోటుకు వచ్చినట్టు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలు ఉండి తిరగడానికి లేదు, చర్యలు లేవు. సరే, 5 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంలో నాకు అది గుర్తొచ్చింది. అందుకని నేను ఎమోషనల్గా చెప్పా. సరే, ఎన్ని రోజులు బజార్లు అమ్మటా పడి తిరుగుతారో, ఎన్ని రోజులు తిరగనిస్తారో చూద్దాం. రాజకీయ నాయకుల వరకు మీరు ఈ దళిత క్రైస్తవ కోసం మాట్లాడుతున్నారు. ఈ సునీల్ కుమార్ గారు ఎస్సీ కింద ఉద్యోగం చేస్తున్నారు. ఆయన మీద ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, కారణం ఏంటి సార్? తెలీదు కారణం. నేను ఇచ్చిన కంప్లైంట్లు వెరిఫై చేసి, లేదు వెరిఫై చేసి చర్యలు తీసుకోమని కూడా రాశారు. రాసినప్పటికీ కూడా మరి ఏమో, మరి అతనికి విపరీతమైన ప్రజాబలం ఉంది అని తెలియక భావిస్తున్నారేమో. ఇలాగే ప్రజాబలం ఉందన్నోడికి 70 ఓట్లు వచ్చినాయి. ప్రజాబలం ఉందని అవుతుంది. ఏం చేయాలి? ఏదో నేను కంప్లైంట్ ఇవ్వగలిగాను, పరిశీలి చేస్తున్నాను, చూద్దాం. నేను కేంద్ర ప్రభుత్వానికి 5 ఏళ్ల క్రితమే చెప్పాను, అతను ఏమనే సంస్థ పెట్టాడు, అలా సంస్థలు పెట్టి రన్ చేయడానికి వీల్లేదు. అది సింపుల్ బేసిక్ కామన్ సెన్స్. సంస్థలు పెట్టి ఒక ప్రభుత్వ అధికారి సంస్థలు పెట్టి చేయడానికి లేదు. ప్రభుత్వ అధికారి ఇష్టం వచ్చినట్టు పబ్లిక్లోకి వచ్చి ఆయన సీఎం చేస్తాను, ఈయన సీఎం చేస్తానని వాగడానికి లేదు. ఆ వాగుని ఎందుకు భరిస్తున్నారో నాకు తెలియదు, ఎందుకు అచేతనంగా నోరు మూసుకు కూర్చుంటున్నారో నాకు తెలియదు. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ఇట్స్ రాంగ్. దీస్ ఆర్ ఆల్ ఫండమెంటల్స్ రూల్స్. మరి ఎందుకు ఫాలో అవ్వట్లేదు ఇతని విషయంలో అంటే, ఏమో ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఫాలో అవుతారు అన్న విశ్వాసం నాకుంది. వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా ఫాలో అవుతారేమో అని అనుకుంటున్నా. అడ్డంగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఊర్లు తిరుగుతూ మాట్లాడుతున్నారు. ఫలానా కులం వాడు ముఖ్యమంత్రి అవ్వాలి అని కూడా మాట్లాడుతున్నారు. నాని మాట్లాడవచ్చు, ఇక్కడున్న విలేకరు ఎవడైనా మాట్లాడవచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాడు మాట్లాడకూడదు. అది రూలు. మరి అయినా మాట్లాడుతున్నారు, భరిస్తున్నారు. ఒక మామూలు చిన్న అధికారి అతిక్రమిస్తే వాడి మీద 5 నిమిషాల్లో చర్యలు తీసుకుంటారు. మరి ఎందుకు ఇలాగా వదిలేస్తున్నారు తెలీదు. సరే, మనం చేయగలిగేది ఏమీ లేదు. ఎఫ్ఐఆర్ వేశారు, కొద్దిమందిని అరెస్ట్ చేశారు, ఇంకొద్దిమందిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది అలా సాగుతూ ఉంది. మరి కనీసం ఈ పుట్టినరోజు అయిపోయింది, వచ్చే పుట్టినరోజు నాటికైనా పుట్టినరోజు అయిపోతుంది, వచ్చే పుట్టినరోజుకైనా మరి ఏమన్నా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. ఎందుకంటే స్పష్టంగా ఉన్నాయి అతని పాత్ర. 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. మరి అయినా సరే ఎందుకు ఆ ఉదాసీనత నాకైతే తెలియదు. బట్ ఈ ఉదాసీనత ఎక్కువ రోజులు ఉండదనే నేను భావిస్తున్నా. దేనికైనా సమయం రావాలని చెప్పి చూస్తున్నారేమో తెలియదు. ఉండుండొచ్చు, ఏమో తెలియదు. అది నాకైతే తెలియదు. నీకులాగా అనుకుంటున్నారు జనం, నాకైతే తెలియదు. ఏదో 1-6 ఎమ్మెల్యేలు అతని అనుచరులను అంటే తిరుగుతున్నారు, అది బహిరంగ రహస్యం. అతను అరెస్ట్ కూడా చేశారు. పార్టీ నుంచి, పార్టీకి మాకు సంబంధం లేదని చెప్పారు. పార్టీ పాప అంతకంటే ఏం చేయగలుగుతుంది? బట్ ఇప్పటికీ మన బెజవాడలో కూర్చుని ఏదో హోటల్లో కూర్చుని దందాలన్నీ చేస్తున్నట్టుగా కంప్లైంట్లు వచ్చినాయని కూడా మళ్ళీ నేను కూడా ఏదో మీడియా సమావేశాల్లో మాట్లాడాను. సరే, చర్యలు ఉంటాయో ఉండవా అనేది నాకు తెలియదు. కానీ మరి బాధ అనిపిస్తుంది. ఇంత దారుణంగా రాష్ట్రంలో ఎన్నికల్ని ప్రభావితం చేసిన అంశం నన్ను కస్టోడియల్ టార్చర్ అంశం. నేను మాట్లాడుతూనే కాదు, ప్రజలందరికీ తెలిసిన కామన్ అంశం ఏదన్నా ఉందంటే ఇదే.
ఆ అంశం మీద ఇప్పుడు దాకా ఆ కేసు పురోగతిలో అతి గతి లేదన్న అన్నప్పుడు బాధ అనిపిస్తుంది. బట్ కుమార్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రతి గ్రామానికి వెళ్ళి మీటింగ్ పెట్టి మనవాడ మన పంచాయతీ మన దళిత వాళ్ళని కూడా ప్రత్యేక పంచాయతీలుగా రూపుదిద్దాలని చెప్పేసి అంటున్నారు సార్. అసలు అది ఎక్కడైనా జరుగుద్దా సార్?